హాయ్ హర్ష. హాయ్ అన్న. ఆ, నీ గురించి నువ్వు ఇంట్రడ్యూస్ చేసుకుంటావా? నా పేరు హర్ష. నేను హైదరాబాద్ నుంచి వచ్చిన. మా 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 మదర్ పేరు శ్రావణి. మా ఫాదర్ పేరు విజయేందర్. నీకు ఒక చెల్లి ఉంది కదా? మా చెల్లె పేరు రియా. రియా. ఏ ఇయర్లో వచ్చినావు నువ్వు ఇక్కడికి? నేను ఇక్కడ 2022 ఆగస్ట్ 10th వచ్చిన. ఓకే. ఎట్లా తెలిసింది నీకు దీని గురించి, అక్షరవణం గురించి? మా నైబర్స్ చెప్పారు ఇట్లుంటాయని చిన్న ఉన్నప్పుడు. మా పేరెంట్స్ ఏమనలే. తర్వాత లాక్డౌన్ తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు నాకు ఇక్కడ నచ్చింది. అన్ని పనులు చేసుకుంటా, చదువుకుంటా, ఇష్టం ఉంటే అని చదువుకోవాలి అట్లా నచ్చింది. పాత స్కూల్లోనేమో మొత్తం ఇదే చదవాలి, ఇది వచ్చినా రాకపోయినా ఇదే చదవాలి అంటారు. ఇక్కడ వస్తేనే ముందలుకోవాలి, రాకపోతేనేమో ఆడనే నేర్చుకోవచ్చు. నువ్వు ఇందాక నాతో మాట్లాడుతూ పాత స్కూల్లో బట్టి కొట్టించారు అంటున్నావు కదా, నువ్వు ఏ స్కూల్ నుంచి వచ్చినా అన్నావు? హబ్సి కూడా. బట్టి అంటే అప్పుడు అసలు నీకు మీనింగ్ తెలియదు కదా. 4th క్లాస్లో వచ్చినావు కదా నువ్వు. 4th అయిపోయిన తర్వాత వచ్చినట్టున్నావు కదా? 5th అయిపోయిన తర్వాత వచ్చినావు. సో అప్పట్లో నీకు బట్టి అనే మీనింగ్ తెలుసా? అప్పట్లో ఐడియా ఉండే. ఎట్లా అంటే టీచర్స్ ఇదే రాసుకొని రావాలి, 10-20 టైమ్స్ బట్టి కొట్టి ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇదే రాయాలి అన్నట్టు అన్నారు అని డైరెక్ట్ చెప్తుండే మీకు స్కూల్లో? ఓకే. నీకు అది నచ్చకపోతుండేనా? అవును. అంటే అది గుర్తుపెట్టుకోవడానికి చాలా గుర్తు ఉండదు. తర్వాత అట్లా రాయడానికి ఇబ్బంది అవుతుండే అట్లా గుర్తుపెట్టుకొని. నువ్వు ఇందాక అన్నావు కదా అసలు ఇక్కడ పనులు చేసుకుంటూ నేర్చుకోవచ్చు, చదవాలనుకున్నప్పుడే చదవచ్చు అని. అట్లేం ఉండదు కదా, రోజు పలానా టెస్ట్లు ఖచ్చితంగా రాయాలని ఉంటుంది కదా? రోజుకి టాస్క్ ఉంటుంది. ఆ టాస్క్లు అనేవి చేసినాక, అంటే ఆ టాస్క్లు అంత టఫ్ ఉండే, చేసే టైంలో చేసేయచ్చు అవి. తర్వాత టైం దొరుకుతుంది, ఫ్రీ టైం. సో ఆ ఫ్రీ టైం నీకు ఫస్ట్ బాగా నచ్చింది. సో మన టాస్క్లు అయిపోతే మనల్ని వదిలిపెట్టవచ్చు కదా. స్కూళ్ళల్లో 8 గంటలు 10 గంటలు కూర్చోబెట్టి మనల్ని రుద్దుతారు అనేది నీకు ఉండే ఫస్ట్లో. పాత స్కూల్ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మయ్య ఈ పీడా పోయిందిరా బాబు అని ఏ విషయాల్లో అనిపిస్తుంది? పాత స్కూల్లో ఈ టైంకి అంటే ఇదే టైం ఇదే సబ్జెక్ట్ చేయాలి, ఇదే టైంకి ఇదే చేయాలి, ఇంత టైంలోనే ఇది చేయాలని ఉంటుంది. కానీ ఇక్కడ ఒక సబ్జెక్ట్ పైన టైం తీసుకోవచ్చు, టైం ఇస్తారు. ఇక్కడ పాత స్కూల్లో ఆ టైం ఇయ్యారు. ఇంకా అకాడమిక్స్ కాకుండా ఇంకా వేరే విషయాల్లో? పాత స్కూల్లోనేమో జస్ట్ 40 minutes గేమ్స్ పీరియడ్ అని ఉంటుంది. ఇక్కడ 1 hour 45 minutes యాక్టివిటీ, గార్డెనింగ్ అవి ఉంటుంది. అవి చేస్తుంటే గేమ్స్ ఆడినట్టే అనిపిస్తుంది. గోశాల ఉంటుంది, ఆల్ మిల్కింగ్, కిచెన్, ఇవన్నీ. రీసెంట్గా నువ్వు నేర్చుకున్న ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఏంటి అకాడమిక్స్లో కానీ అటు లైఫ్ స్కిల్స్లో కానీ? అకాడమిక్స్ నేను రీసెంట్గా నేర్చుకుంది మోల్ కాన్సెప్ట్. బయట వర్క్స్లో నేర్చుకుంది మనం కొన్ని డిమాండ్ చేస్తే కాదు, రిక్వెస్ట్ చేస్తే కూడా కొన్ని అవుతాయి. ప్రతి డిమాండ్ చేస్తే కాదు అన్నట్టు అర్థం. అదొకటి నేర్చుకున్నా. ఇంకొకటి బనానా ట్రీస్ అనేది చెట్టుకు ఒకటే పిలుకుంటే గెల పెద్ద వస్తుందని అది నేర్చుకున్నా. చెట్టుకి ఒకటే పిలక వస్తే గెల పెద్దగా వస్తుందా? ఓకే. ఎవరు చెప్పారు నీకు ఇది? నాకు విషు అన్న అని ఒక అన్న ఉంటాడు, ఆ అన్న చెప్పారు. రీసెంట్గా నువ్వు బాగా నవ్వుకున్న విషయం ఏంది? మా ఫ్రెండ్ జారి పడ్డాడు నీళ్ళల్లో. ఎక్కడ? వాష్రూమ్స్ కాడ నీళ్ళు ఉండే, ఉరుకుతుంటే జారి పడ్డాడు. ఉరుకుతున్నాడా అంటే వేరే వాళ్ళని కొడుతుంటేనా లేకపోతే బుల్లింగ్ చేస్తుంటేనా? నన్ను పట్టుకొని వస్తుంటే జారి పడ్డాను. ఇప్పుడు ఎవరైనా కొత్త వాళ్ళు జాయిన్ అయ్యేది ఉంటే, అంటే పేరెంట్స్కి కానీ లేకపోతే పిల్లలకి కానీ చాలా క్వశ్చన్స్ రేజ్ అవుతాయి, అవి టేకింగ్ ది రైట్ చాయిస్ అనేది. నువ్వు అట్లా వాళ్ళకి ఏం చెప్తావు?
లేకపోతే నువ్వు అసలు ఫస్ట్ ఎప్పుడైనా అనవసరంగా వచ్చినా ఇక్కడికి అని ఎప్పుడైనా ఫీల్ అయినావా, లేకపోతే నీకేమనిపిస్తుంది ఎప్పుడైనా ఇన్ యూర్ లుకింగ్ బ్యాక్? ఇక్కడ అనవసరంగా వచ్చినా అని ఎప్పుడు అనిపించలే. నేను ఒకటి అనుకొని వచ్చిన కాబట్టి నాకు ఇది నచ్చింది. వేరే వాళ్ళకి ఏం చెప్తా అంటే, మీ పిల్లల్ని ఇక్కడ వేస్తా అంటే వాళ్ళు నో అన్న మీరు ఫోర్స్ చేసి ఒకసారి ట్రై చేయాలి. బ్యాక్ వద్దు. వేసిన 1 ఇయర్ ట్రై చేయండి, పక్కా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది జాయిన్ చేస్తే. ఇంప్రూవ్మెంట్ అంటే ఏ రకంగా? ఈ మధ్య నేను పేరెంట్స్ ఎవరు వచ్చినా కూడా ఇంప్రూవ్మెంట్ ఈజ్ గ్యారంటీడ్ అనే పదం వాడుతున్నా నేను. అంటే ఏ పేరెంట్ వచ్చినా కూడా మీరు అంటే మీరు ఒక దాంట్లో బాగా సాటిస్ఫైడ్ ఉండొచ్చు, ఏంటి అది అని అంటే ఇంప్రూవ్మెంట్ విషయంలో, అది అకాడమిక్స్ విషయంలో కానీ వాడి సోషల్ బీయింగ్ విషయంలో కానీ ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ కనపడుతుందని నేను చెప్తున్నా. నీకు ఎప్పుడైనా ఎవరినైనా చూసినావా మన దగ్గరకు వచ్చిన తర్వాత అసలు వీడు ఇంప్రూవే కాలేదు అన్నవాడిని ఎవరినైనా చూసావా? ఓవన్ జూలే, కానీ రీసెంట్గా సుప్రీత్ అని ఒక అబ్బాయి వచ్చాడు. అబ్బాయిలో వచ్చిన కొత్త నుంచి ఇప్పటిదాకా చాలా చేంజ్ అయ్యిండు. ఎన్ని డేస్ అయింది వచ్చి? 15 days అయినట్టుంది. 15 daysలో నీకు ఏమేమి చేంజెస్ కనపడ్డాయి? వచ్చిన కొత్తలో నా ఏడుస్తుండే ఫస్ట్ 2 days, నేను ఏడుండా వెళ్ళిపోతా అని. తర్వాత ఒకరోజు చెప్పినాక ఇట్లుంటుంది, నేను ఇది చేస్తే కరెక్ట్ అని వాడే ఓన్ డెసిషన్స్ తీసుకొని ట్రై చేస్తుండు. అంటే నువ్వు చెప్పినావా? చెప్పినాక అంటే వేరే అన్న వాళ్ళు చెప్పారు. ఓకే ఓకే. ఇంకా ఇదే నాకు కరెక్ట్, నేను ఇక్కడ ఒక్క పర్పస్ పైన వచ్చిన కాబట్టి నాకు ఇదే కరెక్ట్ అని చెప్పిండు. ఇంకా ఇంకా ఏం చేంజెస్ చూసినావు? వాని బిహేవియర్లో వచ్చిన కొత్తలనేమో పోయి గెస్ట్ వస్తాడు, గెస్ట్ పక్కన పోయి కూర్చున్నాడు, అట్లా చేస్తుండే. ఇప్పుడు పిల్లలలో కలిసిపోయిండు, అందరిలో కలిసిపోయి అందరితో మాట్లాడుతున్నాడు. యాక్చువల్గా వాళ్ళ పేరెంట్స్కి కూడా ఇంతకుముందు ఏంది అంటే వీడు సరిగ్గా ఎవరితోటి ఎక్కువ మాట్లాడాడు, లేకపోతే వీడు స్లో లెర్నర్ అని బాగా వాడిపైన ముద్ర వేసారు. ఇక్కడికి వచ్చిన తర్వాత అకాడమిక్స్లో కూడా బాగా ఇన్వాల్వ్ అవుతున్నాడు కదా. ఇప్పుడు అసైన్మెంట్స్ అవన్నీ టైం టు టైం చేసుకోవడము చేస్తున్నాడు. ఫస్ట్లో ఎంత వెంటబడ్డా కూడా చేయకపోయేటోడు. సో ప్రతి ఒక్కరిలో నువ్వు ఇంప్రూవ్మెంట్ చూస్తున్నావు. అసలు వీళ్ళలో ఇంప్రూవ్మెంట్ నేను చూడలేదు అన్న వాళ్ళు నువ్వు ఈ 3-4 years ఏదైతే టైం స్పెండ్ చేసినావో ఇక్కడ, నేను ఎవరి పైన చూడలే. ఏంటిది ఇంప్రూవ్మెంట్ లేని వాళ్ళని ఎవరిని చూడలేదు. ఓకే. నీకు ఇక్కడ బాగా ఇష్టమైన డిషెస్ ఏంటి? అసలు నీకు ఇక్కడ నచ్చుతుందా? ఫుడ్ నచ్చుతుంది? అక్షరం ఫుడ్ నచ్చుతుంది, బాగా నచ్చిందంటే ఇక్కడ స్వీట్ ఒకటి చెప్పొచ్చు, కర్రీ చెప్పొచ్చు, లేదు ఏదైనా వేరే డిషెస్ ఏదైనా చెప్పొచ్చు. స్వీట్ ఏమో ఇక్కడ సేమియా నచ్చింది, కర్రీస్లలోనేమో ఎగ్ మొగలై నచ్చింది. చికెన్ బిర్యానీ అది ఇష్టమా ఇక్కడ చేసేది? అంటే చికెన్ బిర్యానీ కంటే ఎగ్ మొగలై అది బాగా నచ్చుతుంది. ఓకే. ఎవరైనా ఇక్కడికి వచ్చి ఫుడ్ బాగాలేదు అనే కంప్లైంట్ ఎవరైనా ఇవ్వడం నువ్వు చూసినావా? ఓవన్ ఊళ్ళే ఇక్కడ ఫుడ్ వేస్టేజ్ ఉండదు అసలు. అది మరి చాలా కష్టం కదా నీకు? ఎవరికైనా కష్టమే కదా. ఎందుకు కష్టం? ఎంత కావాలో అంతే పెట్టించుకోవాలి, ఎన్నిసార్లు అయినా పోవచ్చు. ఫస్ట్ ఇంత పెట్టించుకొని పోయి తిన్నాక మళ్ళీ పోవచ్చు. ఓకే. ఫస్ట్లో నువ్వు వచ్చినప్పుడు నీకు గుర్తుందా నువ్వు ఎట్లున్నావు ఫిజికల్గా? ఎట్లుండే? లడ్డుగా ఉండే, చాలా చబ్బి ఉండే. ఇప్పుడు పొంగడానికి కూడా రాకపోతుండే కదా నీకు? చేయి కింద పెట్టకుండా లేవకపోతుండే. చేయి కింద పెట్టకుండా కింద కూర్చున్నవాడి లేవలేకపోతుండే. ఇప్పుడు చాలా ఫిట్ అయినావు. చాలా యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవుతున్నావు. గుడ్. నువ్వేదైనా ఒక పని చేయాలి అంటే ఇక్కడ ఎక్కువ పియర్ లెర్నింగ్, తర్వాత అందరితో కలిసి పని చేయడం ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇక్కడ నువ్వేదైనా పని చేయాలి అంటే ఎవరితో కలిసి చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తావు? తర్వాత చదువుకోవాలి అంటే ఎవరితో కలిసి చదువుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తావు? జనరల్గా స్కూల్స్లో ఏంటి అంటే టీచర్ చెప్పింది వినాలి,
అక్కడ అర్థం కాకపోతే ట్యూషన్ టీచర్ని అడగాలి, అంతే కదా. ఇక్కడ ఏంటి అలా కాదు కదా, మీరు సొంతంగా నేర్చుకుంటారు. తర్వాత ఏమైనా డౌట్ వస్తే అందరితో డిస్కస్ చేసిన తర్వాత కూడా రాకపోతే అప్పుడు ఫెసిలిటేటర్స్ అవైలబుల్ ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుసుకుంటారు. లేదా ఇప్పుడు మోరార్లెస్ అన్ని ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెప్పేస్తుంది కాబట్టి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా టీచర్ లెవెల్లో చెప్తుంది కాబట్టి మీకు అది ఇష్యూ లేదు. కానీ ఒకవేళ చదవాలి అనుకుంటే ఎవరితో కలిసి చదువుతావు? నేను చదవాలనుకుంటే నా ఫ్రెండ్ మందీప్ అని ఉంటాడు, వానితో చదువుకుంటా. పని చేయాలనుకుంటే మా ఏజ్ వాళ్ళు కొంతమంది ఉంటారు, ఆర్య, సుజిత్, శ్రావణ్, వీళ్ళతో కలిసి పని చేస్తా. ఓకే. ఫస్ట్ నువ్వు బయట నుంచి లోపలికి రాగానే, అంటే బయట స్కూల్ నుంచి ఇక్కడికి అక్షరవణంలోకి రాగానే నీకు డిఫికల్ట్ అనిపించింది ఇక్కడ అడ్జస్ట్ కావడానికి వాటికి? ఫస్ట్ 5 days బట్టలు ఉతుకునుడు ఇదంటే కష్టం అనిపించింది, తర్వాత నార్మల్ అనిపించింది, నేర్చుకున్నా. ఎన్ని మంత్స్ పట్టింది నీకు ఇట్లా నార్మలైజ్ అయిపోవడానికి, ఇక్కడ మొత్తం కష్టం అయిపోవడానికి? 15 days అయింది ఆల్మోస్ట్ నార్మల్ గానికి, మొత్తం హోమ్ సిక్ అదంతా. హోమ్ సిక్ అనే పదం వాడినావు కాబట్టి గుర్తొచ్చింది. నువ్వు అసలు ఫస్ట్లో ఇప్పటి వరకు కూడా నువ్వు ఎవ్రీ ఇయర్ మనకు 20 days హాలిడేస్ ఉంటాయి కదా, నాకు తెలిసి నువ్వు ఎప్పుడు 20 days ఆఫ్ హాలిడేస్ నువ్వు ఎప్పుడు ఫుల్ఫిల్గా తీసుకోలేదు కదా. మరి హోమ్ సిక్ అనే పదం వాడుతున్నావు, 20 days ఆఫ్ హాలిడేస్ తీసుకోలే అంటే? వచ్చిన కొత్తలు చాలా అమ్మ వాళ్ళు గుర్తుకొస్తుండే, ఏడుస్తుండే. తర్వాత వచ్చిన తర్వాత ఈడ ప్రతి ఫెస్టివల్ చేస్తారు, వినాయక చవితి అవన్నీ. కొన్ని ఫెస్టివల్స్కి ఇంటికాడ ఉండాలి, రాఖీకి లాంటివి కాబట్టి ఆ కొన్ని ఫెస్టివల్స్కి ఇంటికి పోతుండే. కానీ ఎప్పుడు నువ్వు ఇయర్లో 20 days ఎప్పుడు హాలిడేస్ ఫుల్ఫిల్గా తీసుకోలేదు ఇప్పటి వరకు? తీసుకోవాలి. ఓకే. ఇప్పటికి ఎవ్రీ ఇయర్ ఎన్ని తీసుకుంటుంటావు? లాస్ట్ ఇయర్ కాకుండా ఆ లాస్ట్ ఇయర్ 15 యూజ్ చేసిన, పోయిన ఇయర్ ఏమో 17 యూజ్ చేసిన. అంటే నీ ప్రోగ్రెస్ నువ్వు చూసుకొని ఇప్పుడు అకాడమిక్స్ వైజ్ కానీ, లైఫ్ స్కిల్స్లో కానీ, వేరే వాళ్ళతో మాట్లాడే విషయంలో కానీ, లీడర్షిప్ క్వాలిటీస్లో కానీ, నువ్వు ఇవన్నీ ఇప్పుడు నువ్వు ఒక్కసారి వెనక్కి తిరిగి నాకు పాత స్కూల్లో అయి ఉంటే ఇంకా బెటర్గా ఉంటుండే అనేది నీకు ఎప్పుడైనా అనిపించిందా? లేకపోతే ఇక్కడికి రాబట్టే ఇవన్నీ సాధ్యమైనవి అనిపిస్తుందా? పాత స్కూల్లో ఉండంటే ఇవన్నీ రాకపోతుండేమో, లీడర్షిప్ క్వాలిటీస్ ఇట్లా లైఫ్ స్కిల్స్ ఇవన్నీ. ఇక్కడికి వచ్చినాక నాకు లీడర్షిప్ క్వాలిటీస్, లైఫ్ స్కిల్స్, బేసిక్స్ ఇవన్నీ స్ట్రాంగ్ అయినాయి. అంటే అకాడమిక్స్లో కూడా నువ్వు ఇప్పుడు ఏవైతే నువ్వు చేస్తున్నావో అవి పాత స్కూల్లో చేయకపోతుండేనేమో ఇప్పుడు. అంటే ఇవి అంటే ఎగ్జాక్ట్ ఇవే కాదు, ఈ లెవెల్ వరకు అయినా వస్తుండేనా నువ్వు? అంటే ఈ లెవెల్ ఆఫ్ ప్రాబ్లమ్స్, ఈ లెవెల్ ఆఫ్ డిఫికల్టీ ఆఫ్ ప్రాబ్లమ్స్ కానీ, చదవడం కానీ, ఒక కాన్సెప్ట్ని అర్థం చేసుకునే విషయంలో కానీ నీకు అది అనిపిస్తుందా? లేకపోతే అక్కడే ఇంకా బెటర్గా అవుతుండే అనిపిస్తుందా? లేకపోతే ఇక్కడనే బాగా అనిపిస్తుంది? ఇక్కడికి వచ్చి నేను చాలా మంచి పని చేసిన అనిపించింది. ఆడ బయట స్కూల్లో ఉండంటే నాకు ఇప్పటికీ అడిషన్స్ రాకపోతుండేనేమో, అడిషన్స్, సబ్ట్రాక్షన్స్. ఏది బేసిక్ నేచురల్ నెంబర్స్ అడిషన్ సబ్ట్రాక్షన్స్ రాకపోతుంది. ఇక్కడికి వచ్చినాక బేసిక్స్ నుంచి స్టార్ట్ చేసి ఇప్పుడు సింబాలికల్ ఎక్స్ప్రెషన్స్ ఆ దాకా వచ్చిన కాబట్టి ఇంకా చూసుకుంటే ఇక్కడికి వచ్చి మంచి పని చేసిన, బేసిక్స్ అవన్నీ స్ట్రాంగ్ అయినాయి. ఓకే. అక్షరవణం గురించి ఎప్పుడైనా నువ్వు మళ్ళీ ఒకసారి నీకు ఎప్పుడైనా ఫ్యూచర్లో ఒక 5 years డౌన్ ద లైన్, 10 years డౌన్ ద లైన్ నీకు గుర్తొస్తే ఏ విషయం బాగా నీకు అక్షరవణం గుర్తు రాగానే ఈ ఇన్సిడెంట్ గుర్తొస్తుంది అన్న విషయం ఏముంటుంది? గోశాలకు గుర్తుకొస్తాయి, ఎందుకంటే వచ్చిన కొత్తలు చాలా టైం ఆన్నే స్పెండ్ చేసి ఆవులతోటి, అది గుర్తుకొస్తుంది. నువ్వు అన్నావు కాబట్టి గుర్తొచ్చింది. ఫస్ట్లో నువ్వు ఎక్కువ టైము గోశాలలో స్పెండ్ చేస్తుండే కదా, సో ఈ గోశాలలో స్పెండ్ చేసినప్పుడు మీ పేరెంట్స్ కూడా నన్ను బాగా అడుగుతుండే, ఏం సార్ మా వాడు చదవట్లేడు,
ఎక్కువ గోశాలలో టైం స్పెండ్ చేస్తున్నాడు అని అడుగుతుండే. అడిగినప్పుడు నేను మీరు నాకు 1 ఇయర్ టైం ఇవ్వండి అని చెప్తుండే. కానీ నువ్వు 5 or 6 monthsలోనే అక్కడ నుంచి నీకు బోర్ కొట్టి మరి వచ్చేసినావా, మరి ఎందుకు వచ్చినావో నాకు తెలియదు. గోశాల నుంచి మళ్ళీ అకాడమిక్స్ వైపు ఉంటాను నేను. అకాడమిక్స్కి ఎక్కువ టైం స్పెండ్ చేసినావు. ఎందుకు అనిపించింది నీకు? ఏమనిపించి వచ్చినావు? ఇంకా గోశాల చాలా నేర్చేసుకున్నాడా, మిల్కింగ్, పెండ తీసుడు అదంతా. నేను సిటీ నుంచి వచ్చిన, నాకు ఇదంతా తెలియదు. వచ్చిన కొత్తలో వాటిపైన చాలా ఇంట్రెస్ట్ అనిపించిండే. తర్వాత ఇంకా చాలు మళ్ళీ చదువుకుంటా అకాడమిక్స్ వైపు పోయినా. ఒకసారి కూర్చున్నా, 2-3 days కూర్చున్నాం బట్టే అవి ఇంకా స్టార్ట్ అయినాయి అర్థం చేసుకోవడం. అప్పటి నుంచి అకాడమిక్స్ పైన ఫోకస్ పెట్టినా. సో అందరు ఏమనుకుంటారంటే పేరెంట్స్ రాగానే వాడిని కూర్చోబెట్టి చదివిస్తే ఒక మంచి ఇంప్రెషన్ కలుగుతుంది అనుకుంటారు. కానీ యాక్చువల్గా పిల్లలు ఇక్కడ సెటిల్ అవ్వడానికి వాళ్ళకి కావాల్సిన ఎన్వైరన్మెంట్, అది వాడి కంఫర్ట్ ఫీల్ కావడానికి ఏదైతే ఎన్వైరన్మెంట్ ఉండాలో ఆ ఎన్వైరన్మెంట్ వాడికి ఇస్తేనే వాడు హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఫస్ట్ ఇక్కడ ఉండడానికి హ్యాపీగా ఉంటాడు. దాని తర్వాత ఇక్కడ ఉండడానికి ఓకే అని అనుకున్న తర్వాత వాడిని కొంచెం మనము అకాడమిక్స్ వైపు కొంచెం డైరెక్ట్ చేసినా కూడా ఏం కాదు. కానీ డైరెక్ట్ వాడిని రాగానే కూర్చోబెట్టి చదివిపిస్తుంటే వాడికి కూడా ఇంట్రెస్ట్ ఉండదు కదా. అక్కడ మొత్తం మనసు ఉంటాయి, కానీ ఇక్కడ సో నీకు ఏమైంది అంటే ఫస్ట్ నువ్వు అసలు ఇక్కడ ఉండడానికి నువ్వు ఫస్ట్ హ్యాపీగా దాంట్లో వర్క్ చేస్తున్నావు కాబట్టి నువ్వు హ్యాపీగా ఇక్కడ ఉండడానికి విల్లింగ్ ఉన్నావు. దాని తర్వాత నువ్వు మెల్లిగా ఇక్కడికి ఉండడం ఓకే కాబట్టి అకాడమిక్స్లోకి టర్న్ అయింది మెల్లిగా. మిగతా వాళ్ళందరూ చదువుతున్నారు, వాళ్ళు ప్రోగ్రెస్ అవుతున్నారు, వాళ్ళ లెవెల్స్ చూసి అరే వాడు నాకు తర్వాత వచ్చిండు, వాడు ముందుకు వెళ్ళిపోయిండు అని చెప్పి నువ్వు పియర్ లెర్నింగ్ అది ఇక్కడ మీరందరు ఇంటరాక్షన్లో ఉంటారు. వాడేం చేస్తున్నాడు, వీడేం చేస్తున్నాడు అని ఫ్రెండ్స్ అందరినీ కొంచెం మీరు చూస్తూ ఉంటారు, పియర్ కంపారిజన్ జరుగుతూ ఉంటుంది. సో గుడ్. అంటే ఇట్లా నువ్వు చెప్పింది చాలా స్ట్రాంగ్ మెసేజ్ వెళ్తుంది యాక్చువల్గా పేరెంట్స్కి. ఇప్పుడు ఎవరైనా పేరెంట్స్ లాస్ట్గా ఎవరైనా కొత్తగా పేరెంట్స్ ఎవరైనా ఇక్కడ జాయిన్ చేపియాలి వాళ్ళ పిల్లల్ని అనుకుంటే, లేదా ఇక్కడ ఎవరైనా జాయిన్ అవుతున్న పిల్లలకి నువ్వు ఏదైనా మెసేజ్ ఇవ్వాలి అనుకుంటే ఏమిస్తావు? ఇక్కడ పిల్లలు జాయిన్ కావాలనుకుంటే, అంటే పిల్లలకి ఇష్టం లేదు కానీ పేరెంట్స్కి ఇక్కడ నచ్చింది, వాళ్ళు వేయాలి ఇంకా ఫోర్స్ చేసి. పిల్లలకి నచ్చి పేరెంట్స్ నచ్చకపోయింది అనుకో, ఒకసారి పిల్లలతో మాట్లాడే, అంటే వాళ్ళు ఒకసారి ఇక్కడికి వచ్చి 3-4 days స్పెండ్ చేసి పిల్లలతో, ఎవరు పేరెంట్స్ ఓకే అందరితో స్పెండ్ చేసి అప్పుడు వాళ్ళకు కూడా అనిపించేస్తుంది. ఓకే. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ హ్యాబిట్ని నేను నేర్చుకున్నా, లేకపోతే ఇది హ్యాబిట్ అయింది నాకు అనుకున్నది ఏంటి? టైం టేబుల్. రోజు ఈ టైంలో ఇది చేసుకోవాలని నేను మార్నింగ్ అనుకుంటా, అది పక్కా చేసుకుంటా. అప్పుడప్పుడు మిస్ అయితే దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటా. ఓకే. నీకు నువ్వే గోల్ సెట్టింగ్, తర్వాత టైం లైన్ సెట్టింగ్ నీకు అలవాటైంది. రోజు మార్నింగ్ లేవగానే ఏ టైం లోపల ఏం చేయాలి అనేది. నువ్వు వన్ ఆఫ్ ది వెరీ ఫస్ట్ బ్యాచెస్ ఆఫ్ అక్షరవణం కాబట్టి నువ్వు పెద్ద అయిన తర్వాత నువ్వు సెటిల్ అయ్యి, లేకపోతే నువ్వు హ్యాపీగా ఉంటే, సెటిల్ అవ్వడం అంటే నువ్వు ఏదైతే ఫీల్డ్ నువ్వు ఎంచుకుంటావో దాంట్లో నువ్వు సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళి హ్యాపీ లివింగ్ చేయగలిగితే అది నువ్వు రోల్ మోడల్గా తయారవుతావు మిగతా పిల్లలందరికీ, ఎవరైతే అక్షరవణంలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో. ఓకే, థ్యాంక్ యూ.